ఈరోజు సామెతలు నిన్నటి దినం మనం 1 నుంచి 15 వచనాలు చూసుకున్నాం. ఈరోజు 1వ అధ్యాయం 15 చూసుకుందాం. ఎందుకంటే మనం పరిశుద్ధ గ్రంథంలో ఏ అధ్యాయం స్టార్ట్ చేసినప్పటికీ కూడా దినవాక్యంలో మనం చదువుకుంటూ కూడా మనం సామెతలు కీర్తనలు చదువుకోవాలి. సంవత్సరానికి అవి ముగించాలన్నమాట. సామెతల ద్వారా మనం అనేకమైన జ్ఞాన విషయాలు దేవుని గురించి తెలుసుకుంటాము. కీర్తనల గ్రంథము ద్వారా మనం కీర్తనల ద్వారా దేవుడిని మహింపరచడం, అనేకమైన అద్భుతమైన విషయాలు మనం తెలుసుకుంటాం. కాబట్టి ఈరోజు 1వ అధ్యాయం సామెతలు 15 నుంచి మనం చూసుకుందాం. 15 వరకు నిన్న అయింది, 16 నుంచి చూసుకుందాం. కీడు చేయుటకై వారు పాదములు పరుగులెత్తును, నరహత్య చేయుటకై వారు త్వరపడదురు. పక్షి చూచుండగా వలవేయటం వ్యర్థము. వారు స్వనాశనమునకే పొంచియుందురు, తమను తామే పట్టుకొనుటకై దాగియుందురు. ఆశాపాతకులందరి గతి అట్టిదే. దాన్ని స్వీకరించి వారి ప్రాణం ఇది తీయును. జ్ఞానం వీధులలో కేకలు వేయుచున్నది, సంత వీధులలో బిగ్గరగా పలుకుచున్నది. గొప్ప సందడిగల పట్టణములలో ప్రకటన చేయుచున్నది. పురద్వారములలోనూ పట్టణములోను జ్ఞానము ప్రచురించుచు తెలియజేయుచున్నది. ఎట్లనగా, జ్ఞానం లేని వారులారా, మీరెన్నాళ్ళు జ్ఞానము లేని వారుగా ఉండకూడదురు. అపహాసకులారా, మీరెన్నాళ్ళు అపహాస్యము చేయుచు ఆనందింతురు. బుద్ధిహీనులారా, మీరెన్నాళ్ళు జ్ఞానమును అసహించుకొందురు. నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి. నా ఆత్మను మీ మీద కుమ్మరించుదురు. నా గద్దింపునకు భయపడి తిరుగుడని దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తోంది. ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును. నా ఉపదేశం మీకు తెలిపెదను. నేను పిలువగా మీరు వినకపోతిరి, నా చేయి చాపగా ఎవరినో లక్ష్య పెట్టకపోయిరి. నేను చెప్పిన బోధ ఏమియో మీరు వినక త్రోసివేసితిరి. నేను గద్దింపగా లోబడకపోతిరి. కాబట్టి మీకు అపాయము కలుగునప్పుడు నేను నవ్వెదను. మీకు భయం వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను. భయము మీ మీదకి తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలు వచ్చినట్లు మీకు అపాయము కలుగునప్పుడు, మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యము చేసేదను. అప్పుడు వారు నన్ను గూర్చి మొర్రపెట్టుదురు గాని నేను ప్రత్యుత్తరం ఇయ్యకుందును. నన్ను శ్రద్ధగా వెతకదురు గాని వారికి నేను కనపడకుందును. జ్ఞానం వారికి అసహ్యమాయను, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వారికి ఇష్టము లేకపోయిను. నా ఆలోచన విననల్లకపోయిరి, నా గద్దింపును వారు కేవలం తృణీకరించిరి. కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలము అనుభవించెదరు. తమకు వెక్కసమగు వరకు తమ ఆలోచనలను అనుసరించెదరు. జ్ఞానము లేని వారు దేవుని విసర్జించి నాశనమగును. బుద్ధిహీనులు క్షేమం కలిగినదని మైమర్చి నిర్మూలమగుదురు. నా ఉపదేశం అంగీకరించేవాడు